హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఎలా అనిపించింది మీకు ఈరోజు 'బిగ్ బాస్'? నేనైతే ముందుగా మణికంఠ గురించి మాట్లాడాలి. అసలు నాకు ఈరోజు మణికంఠ బిహేవియర్ నచ్చలేదు. ఎందుకో చెప్తా ఒక విషయంలో పర్టికులర్‌గా. సో, తను పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్ని గేమ్‌లో కలిపేస్తున్నాడు. అసల తను నా భార్య లేదు, నా పిల్ల లేదు అంటాడు. అసలు అవన్నీ ఈ గేమ్‌లో తేవాల్సిన అవసరమే లేదు. అది చూసే వాళ్ళకి తన సింపతి కోసం ట్రై చేస్తున్నాడేమో ఆడియన్స్ దగ్గర నుంచి అనిపిస్తుంది. ఎవరికి లేవా హౌస్‌లో ప్రాబ్లమ్స్? విష్ణుప్రియని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయికి మదర్ లేదు, ఫాదర్ లేరు, ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. ఆ అమ్మాయికి లేవా ప్రాబ్లమ్స్? ఊరికే మాకు అయినా అసలు ఒక విషయం చెప్పండి. డబ్బు ఉంటే వచ్చేవాళ్ళో లేకపోతే విన్ అయితే వచ్చేవాళ్ళో ఎంత మాత్రం అసలు ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? ఏదైనా ఉంటేనే వచ్చేవాళ్ళు మన దగ్గర. బిగ్ బాస్ కి వచ్చాడు కాబట్టి ఇది నేను విన్ అవ్వాలి, అప్పుడే నా భార్య నా పిల్ల అవసరం. ఒకవేళ రాకపోయింటే ఏం చేస్తుంటాడు తను? అప్పుడు ఎవరిని అడుగుంటాడు? అసలు నిజంగా మణికంఠ అయితే నాకు నచ్చట్లేదు. సో ఈ మధ్యనే మనం అనుకున్నాం మణికంఠ క్రైమ్ డే బై డే ఇంప్రూవ్ అవుతుంది, బాగా చేస్తున్నాడు, అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు, ఫన్నీగా ఉంటున్నాడు, బాగా టాస్క్స్ బాగా ఆడుతున్నాడు, సంచాలకుగా బాగా చేశాడు నిన్న అనుకున్నాము. ఇంతలోనే మళ్ళీ ఈ ఏడుపు స్టార్ట్ చేశాడనమాట. నిజంగా మణికంఠ నిజంగా సింపతి కోసం ట్రై చేస్తున్నాడో లేకపోతే అది జెన్యూన్ ఎమోషనో నాకైతే తెలీదు. బట్ తను అలా చేస్తుంటే మాత్రం తను డ్రామాలు ఆడుతున్నాడో అనిపిస్తుంది. ఇది మణికంఠ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు. అయినా కూడా నాకైతే తన డ్రామా ఆడుతున్నాడేమో అని ఎక్కడో డౌట్ వస్తుంది. మేబీ నేను కూడా రాంగ్ అయ్యొచ్చు. నాకు తెలిసి బిగ్ బాస్ తనని కన్ఫెషన్ రూమ్కి పిలిచి చెప్పాలి ఈ టాపిక్స్ అంతా తేవద్దని. ఆ హౌస్లో వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ అంతా తెచ్చి ఏడ్చి అసలు అక్కడ గేమ్ గురించి మాట్లాడాలి, గేమ్ గురించే చూసుకోవాలి. ఈ బయట టాపిక్స్ తేవద్దని బిగ్ బాస్ నిజంగా వాళ్ళకి ఒకసారి మణికంఠని పిలిచి చెప్తే బాగుంటుంది. ఇక మెయిన్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ప్రభావతి 2.0 టాస్క్ చూడంగానే నాకు బిగ్ బాస్ సీజన్ 6 గుర్తొచ్చింది. ఆ టాస్క్ నుంచే సన్నీ బాగా ఫేమస్ అయింది, సన్నీకి బాగా ఫాలోయింగ్ వచ్చింది. ఈ టాస్క్ లోనే ప్రియాకి సన్నీకి బాగా గొడవలు జరిగాయి అనమాట. ఈ టాస్క్ ఎట్లాంటిదంటే ఎక్కువగా ఫిజికల్ గా అవ్వడానికి స్కోప్ ఉన్న టాస్క్ అనమాట. ప్రతి ఒక్కరు ఆడ లేదు మగ లేదు అట్లా ఫిజికల్ అయిపోయారు. నిజంగా అసలు వాళ్ళు ఎట్లా కొట్టుకున్నారంటే ఇది మనం ఒక టాస్క్ ఆడుతున్నామన్న అందరు మర్చిపోయారు. ఏంటో ఇంకా వాళ్ళు ఇంకా ఫుల్ అవసరమైతే ప్రాణాలైనా తీసేలాగున్నారు. అట్లా కొట్టుకుంటున్నారు అనమాట గేమ్లో. అట్లా ఆడుతున్నారు ఈ టాస్క్ని మాత్రం ఇవాళ. టాస్క్లు వచ్చాయంటే చాలు పృథ్వీకి, యష్మికి, ప్రేరణకి ఏమో అయిపోతుంది. వాళ్ళ నుంచి ఒక అపరిచితుడు బయటకు వచ్చేస్తున్నాడు అనమాట. ఓవర్ అగ్రెసివ్ అయిపోతారు, ఓవర్ ఫిజికల్ అయిపోతారు. నిజంగా పృథ్వీ అయితే ఎంత ఓవర్గా ఫిజికల్ ఆడాడు. యాక్చువల్గా పృథ్వీ చెప్పాలంటే ప్రపంచంలో 100% ఎఫర్ట్ పెట్టి బాగా ఆడాడు. కాకపోతే తను ఎక్కువ ఇట్లా ఓవర్గా ఫిజికల్ అవడం వల్ల తను పెట్టిన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయిపోయినాయి అనమాట. తను ఆదిత్య గారిని అయితే మెడబట్టుకొని లాగేశాడు. ఇంకా మణికంఠని మెడపట్టుకొని లాగేసారు. వాళ్ళు చెప్తున్నారు మెడ పట్టుకోవద్దు అనేసి ఆదిత్య గారు. అసలు పృథ్వీ అర్థం చేసుకునే మైండే లేడు. నిజంగా తను టాస్క్ వస్తే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసేస్తున్నాడు, అగ్రెసివ్ అయిపోతాడు, ఓవర్గా ఫిజికల్ అయిపోతాడు. ఇక యష్మి విషయానికి వద్దాం. యష్మి కూడా టాస్క్లు అంటే ఎక్కడ లేని ఊపి వచ్చేస్తుంది అమ్మాయికి. అమ్మాయి కూడా పోయి ఆడలేదు మగలేదు ఏమి తేడా లేదు, లాగేస్తుంది, వాళ్ళ పైన పడుతుంది, వాళ్ళని లాగేస్తుంది. ఈ అమ్మాయిని అయితే నిఖిల్ ఎన్నిసార్లు కాలు పట్టుకొని లాగాడు. అయితే యష్మిలో నాకు ఒక్కటి నచ్చింది ఏంటంటే తనని ఎవరు ఎంత లాగినా తను ఎక్కడ కంప్లైంట్ చేయట్లేదు. తను నాకు దెబ్బ తగిలింది, అది తగిలింది అని చెప్పట్లేదు. మన అది అమ్మాయి స్పోర్టివ్గా తీసుకుంటా, అది నచ్చింది. కానీ కొంచెం అగ్రెసివ్ అయిపోతుంది. ఇంకా ప్రేరణ కూడా చాలా ఎఫర్ట్ పెడుతుంది. కాకపోతే ప్రేరణ ఏమవుతుందంటే ప్రేరణ అగ్రెసివ్ అయిపోవడం వల్ల తను పెట్టిన ఎఫర్ట్స్ కనిపించట్లేదు. సేమ్ లైక్ పృథ్వీ లాగా. ఇకపోతే నిఖిల్కి, యష్మికి చాలా పెద్ద గొడవ జరుగుతుంది అనమాట. యాక్చువల్గా మనకి మెయిన్ ఎపిసోడ్లో చూపించలేదు కానీ ఫస్ట్ అసలు ఏం జరుగుతుందంటే ఈ నైనిక వెళ్ళేసి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని గుడ్లు తీసుకొస్తుంది. ఫస్ట్ ఆ అమ్మాయి తీసుకొస్తుంది, ఆ తర్వాత యష్మి వెళ్ళేసి వాళ్ళ బుట్ట పట్టుకొచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఇంకా ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళిపోయి గొడవలు స్టార్ట్. అప్పటి నుంచి అనమాట ఫిజికల్ మరీ ఎక్కువైపోయింది. అసలు నిజంగా పృథ్వీ అసలు ఏం చేస్తున్నాడో పృథ్వీకి అర్థం కావట్లేదు. ఎట్లా పడితే అట్లా లాగేస్తున్నాడు, మళ్ళీ ఎఫ్వర్డ్స్ యూజ్ చేశాడు ఇవాళ కూడా. దానికి సోనియా ఏమంటుంది అంటే మీరు రెచ్చగొడుతున్నారు అంటున్నారు. రెచ్చగొడతారు కూడా అవతల వాళ్ళు, కానీ మనం రెచ్చిపోకూడదు. నిఖిల్ టీం అయితే ఫుల్ స్ట్రాంగ్ ఉంది. నిఖిల్ స్ట్రాంగ్ గా ఉన్నాడు, పృథ్వీ స్ట్రాంగ్ ఉన్నాడు. నిఖిల్ అందరినీ లాగి అవతల పరేస్తున్నాడు. అసలు మణికంఠనైతే ఇస్తే అక్కడ కొట్టాడు. మణికంఠకి పాపం దెబ్బ కూడా తగిలినట్టుంది, కాసేపు తేరుకోవడానికి టైం పట్టింది. ఇకపోతే పృథ్వీ అయితే ఇంక ఎవరినైనా ఎట్లా పడితే అట్లా లాగేస్తున్నాడు, ఎట్లా పడితే అట్లా డిఫెండ్ చేసేస్తున్నాడు పృథ్వీ. వీళ్ళ టీంలో అంత స్ట్రాంగ్ గా ఎవరు లేరు. నబీల్ ఒక్కటి ట్రై చేస్తున్నాడు, మిగిలిన ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. అభయ్ ఒట్టి మాటలు తప్ప అభయ్ అసలు గేమ్లో ఏమీ తెచ్చింది లేదు, డిఫెండ్ చేసింది లేదు, ప్రొటెక్ట్ చేసింది లేదు, ఏమీ లేదనమాట. వాళ్ళేమో నిఖిల్ టీంకేమో బాగా కలిసికట్టుగా ఆడుతుంటే వీళ్ళేమో ఎవరి దారి వాళ్ళది. వీళ్ళకి అసలు ప్రాపర్ ప్లానింగ్ లేదు, వీళ్ళకి అంత స్ట్రెంత్ కూడా లేదనమాట. ఓవరాల్గా 2 రౌండ్స్ అయిపోయేసరికి నిఖిల్ క్లాన్ దగ్గరేమో 66 ఎగ్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గరేమో 35 36 ఎంతో హాఫ్ కూడా లేవన్నమాట నిజం చెప్పాలంటే.
సో అప్పుడు బిగ్ బాస్ గేమ్ పాజ్ చేసి మీరు మీ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవతల టీంలోంచి ఒకరిని తీసేయండి అంటే ఇంకా అవతల టీంలో స్ట్రాంగ్గా ఉండేది నబిలే కదా, నబిల్ని గేమ్లోంచి తీసేశారనమాట. అది ఈ రోజు ఎపిసోడ్. ఇంకా రేపు చూడాలి గేమ్ ఎలా ఉంటుందో. బట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే విష్ణుప్రియకి, ప్రేరణకి ఇంకా మణికంఠకి మధ్యలో. యాక్చువల్గా వీళ్ళంతా ఓడిపోయినప్పుడు నిన్న గేమ్లో ఓడిపోయారు కదా, అప్పుడు ఒక డిస్కస్ చేసుకుంటారు. అప్పుడు అభయ్ చెప్తాడనమాట, మీరు ఎవరు వంట చేయకండి, మన వంటలు మనం చేసుకుందాం. సో దానికి కట్టుపడేసి ప్రేరణ ఏమో దోశలు వేస్తూ ఉంటుంది అనమాట. దోశలు వేస్తూ ఉంటే అప్పుడు విష్ణు వస్తుంది. ప్రేరణ నేను వెయ్యను అని అంటది అనమాట. కానీ మణికంఠ వెయ్యి అంటే సరే అని చెప్పి వేస్తుంది. ఆ అమ్మాయి అప్పటికే సీరియస్గా ఉంది, నార్మల్గానే సీరియస్గా ఉంది. అమ్మాయి నార్మల్గా దోశ వేసి విష్ణు ప్లేట్లో వేసిందనమాట. విష్ణు చేసింది సీన్ దానికి ఫుల్ ఏడ్చేసి, అందరూ మా అన్నం కోసమే కదా ఉండేది, ఇలా చేస్తావా, ఇట్లా ఇసిరేస్తావా, అది ఇదని చెప్పేసి ఫుల్ ఏడ్చేసింది. అందరూ ఇంకా పరిగెత్తుకుంటూ వచ్చేసారనమాట, ఎందుకు ఏడుస్తుంది. ఈ లోపల మణికంఠ కూడా రెచ్చిపోయాడు అనమాట, నువ్వు చేసింది కరెక్ట్ కాదు ప్రేరణ అనేసి. నిజంగా అక్కడ ప్రేరణ ఏం చేయలేదు, మణికంఠని మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి ఆ గొడవని చాలా పెద్దది చేశాడనమాట. నిజం చెప్పాలంటే మణికంఠ కానీ ఇన్వాల్వ్ అవ్వకపోయింటే ఆ గొడవ అంతా జరిగే ఉండదు. మధ్యలో మణికంఠ నేను చూశాను, ప్రేరణ విల్లింగ్గా, ప్రేరణ నిజంగా విల్లింగ్గా వేయలేదు తనకు దోశ, కానీ తను వేసింది ఇట్లా ఇసిరేసింది, ఇదంతా ఏం తను చేయలేదు. నిజం చెప్పాలంటే ఆ విషయంలో విష్ణుదే తప్పు. విష్ణుప్రియ నాకైతే ఫుల్ యాక్టింగ్ డ్రామా చేసింది అనిపించింది. ఆ అమ్మాయి మాత్రం, అవతల వాళ్ళు ఆల్రెడీ గేమ్ ఓడిపోయినారు, సీరియస్గా ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు అవతల టీంకి హెల్ప్ చేయకూడదని. ఈ అమ్మాయి దోశ ఈ అమ్మాయి వేసుకోవచ్చు కదా, దానికి మళ్ళీ ప్రేరణ దాన్ని వేయమండం, వేసిన దాన్ని మళ్ళీ పేర్లు పెట్టడం ఎందుకు? ఈ అమ్మాయి కూడా వేసుకోవచ్చు కదా, స్ట్రాంగ్గానే ఉంది కదా, ఏం దోశ వేసుకోవడం రాదా మరి? పోనీ మణికంఠ కూడా పాపమని విష్ణుప్రియకు ఒక దోశ వేసిస్తే అమ్మాయికి నచ్చలేదు, నాకొద్దు నువ్వే ఉంచుకోపో అనేసింది. లోపలికి వెళ్ళేసి ఫుల్ ఏడుపు, అందరూ వచ్చేసి అనమాట ఆమెను ఓదార్చి కన్సోల్ చేసి, అక్కడ ప్రేరణ ఏదో తప్పు చేసినట్టు. యాక్చువల్గా మనీ ఇన్వాల్వ్ అవ్వకుంటే ప్రేరణది కూడా మిస్టేక్ అని ఎవరు అని ఉండేవాళ్ళు. మనీ ఇన్వాల్వ్ అయ్యి ప్రేరణ నువ్వు తప్పు చేసావు అంటూ రెచ్చిపోయాడు. అక్కడ పాపం అందరూ ప్రేరణ తప్పనట్టు చూసారు. కానీ నాకు ఆ విషయంలో ప్రేరణ ఎక్కడా తప్పనిపించలేదు. అమ్మాయి సీరియస్గా ఉంది, ఆ అమ్మాయి విష్ణుప్రియ రాకముందు నుంచే సీరియస్గా ఉంది, సీరియస్గానే దోశలు వేస్తుంది. కానీ విష్ణుప్రియ దాన్ని ఓ పెద్ద సీన్ చేసిందనమాట. అదండి ఈరోజు ఎపిసోడ్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.